బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ వేదికగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి చేరుకోగలరని స్పష్టం చేశారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే బ్రిటిషర్ల దాష్టికాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని వారు కొనియాడారు. అమరజీవులు వడ్డే ఓబన్న 219వ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం ఎంతగానో సంతోషంగా ఉందన్నారు. మరి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మన బీసీ బిడ్డలు చదువుకుంటున్న బీసీ హాస్టల్స్ రెన్యువేషన్ వందనం కింద ఎక్కువగా లబ్ధి పొందింది మన బీసీ బిడ్డలే. ఈ రోజు మనం ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క గారు మన డిప్యూటీ సీఎం గారు క్యాబినెట్ మరి ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడుతున్నామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజునే వడ్డే కూడా చేశాం. మరి మీకు ముందుండగా మీరు ఏవైతే ఎదుగుదలకు మేము ఏ విధంగా తోటకులస్తులకు ఏ విధంగా అయితే మనం పనిముట్లు ఇవ్వగలం అన్నది పెద్దలందరితోనూ మాట్లాడడం, వారి సూచనల మేరకు ఖచ్చితంగా మీ అందరికీ అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా ఎన్నికల్లో మనం ఏదైతే చెప్పామో అసలు కార్పొరేషన్లు బీసీలు గుర్తించిందే అన్నా, మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దశాదిశ మేరకు ఏదైతే జనాభా దామాసా ప్రకారం నిధులు కూడా కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా బీసీల రక్షణ చట్టానికి కూడా మరి అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా మరి చట్టసభలో 33% కావాలి అని తీర్మానం చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీలకు ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారు తెలియజేసేది ఒకటే, అందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి, మరి వ్యాపార పరంగా కూడా ముందుండాలన్న ఉద్దేశంతో ఎంఎస్ఎంఈలో కూడా మన బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మనం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు తెలియజేస్తూ, నేను ఖచ్చితంగా మన సోదరులు అడిగారు ఎస్టీలో చేర్చాలన్న విషయం, మనకన్నా మీకన్నా ముఖ్యమంత్రి గారు క్లారిటీగా ఉన్నారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు ఏ విధంగా కష్టపడుతున్నారు, బీసీలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం పని చేస్తున్నారు అన్న విషయం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తూ, మరి నేను వడ్డే సోదరులకు, నా బీసీ సోదరులకు, వేదిక పేరున్న పెద్దలందరికీ కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చాము. అభివృద్ధి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాలు కావచ్చు, నియోజకవర్గాలు కావచ్చు, మండలాన్ని తీసుకున్న మనం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం మీకు తెలియజేస్తూ, మరి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, బీసీలకు మన ఒడ్డర్లకు న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీలో, మరి జరగబోయేది కూడా కూటమి ప్రభుత్వంలో అన్న విషయం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మరి కూటమి ప్రభుత్వానికి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడికి మనం ఎల్లవేళలా అండదండగా ఉండాలని కూడా కోరుకుంటూ, మరొకసారి మరి వడ్డే సోదరులకు, పెద్దలకు, కుల పెద్దలకు మరొక